ఈ లోకంలో మంచి చెడు, సత్యం అసత్యం, ధర్మం అధర్మం, కరుణ క్రూరతల మధ్య ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. భూమ్మీద దుష్టశక్తులు పెరిగి దేవతలకే కాకుండా మానవాళికి కూడా భయం కలిగినప్పుడు ఆ దుష్టశక్తులను జయించడానికి కొత్త శక్తులు పుడుతూనే ఉంటాయి. అలా సమస్త దేవతలు కలిసి ఒక మహాశక్తిని సృష్టించాయి. ఆ మహాశక్తే దుర్గమ్మ. ఈ శక్తి అనేది సృష్టికి మూలం, రక్షణకు ఆధారం, దుష్టశక్తుల సంహారానికి కారణం. ఆమె జననం, ఆమె పోరాటం, ఆమె విజయగాథ. ఆ మహాగాథే దుర్గాదేవి అవతారం. హిందూ సాంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవానీ, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరీ, భైరవి, అపర్ణ, కాళీ, శ్యామ, ఉమా, మాణిక్యాంబ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమారస్వామి, అశోకసుందరి, జ్యోతి, మానసలు పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. ఈ దుర్గాదేవి అవతారం గురించి తెలుసుకునే ముందు వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేయవలసిందల్లా ఒక లైక్ చేయడమే. మీరిచ్చే లైక్ ఈ కథను మరింత మందికి చేరేలా చేస్తుంది. ఇక మనం ఈ కథలోనికి వెళ్తే, దేవతలు అమృతపానం చేత అమరులు, అమిత శక్తివంతులు, మృత్యువులేని చిరంజీవులో అయ్యారు. అప్పట్నుంచి దానవులు తమ వైరభావాన్ని మరింత పెంచుకొని దేవతల మీద పగ, ద్వేష, ప్రతీకారాలతో దండయాత్రలు తరచూ చేస్తుండేవారు. అమృతంలో తమకి వాటా లభించకుండా విష్ణుమూర్తి కపట నాటకమాడాడన్న కక్షతో దానవులు ఆనాటి నుంచి విష్ణుద్వేషులు అయ్యారు. అలా దైత్యవంశక్రమంలో రంభాసురుడు జన్మించాడు. ఒకసారి జరిగిన దేవదానవ యుద్ధంలో రంభాసురుడి కుమారులందరూ మరణించారు. తన వంశానికి వారసులేరన్న దిగులు చెందిన రంభాసురుడు సంతానం కోసం బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. అతడి తపోప్రభావానికి ముల్లోకాలు వణికిపోయాయి. అప్పుడు అతడి తపోదీక్షకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. దేవా, అమరులను నిర్జించగల అమిత బలపరాక్రమవంతుడు, మరణం లేనివాడైనటువంటి కుమారుడు నాకు కలిగేలా వరాన్ని అనుగ్రహించు అని కోరాడు రంభాసురుడు. బ్రహ్మ నవ్వి, పుట్టిన ప్రతి జీవికి మృత్యువు అనివార్యం. అయినా నీ తపస్సుకి మెచ్చి నీకో వరాన్ని అనుగ్రహిస్తున్నాను. నీకు పుట్టబోయే కుమారుణ్ణి ముల్లోకాలలోని దేవతలుగాని మానవులుగాని ఎదిరించి నిలవలేరు. ఆ కుమారుడిపై శస్త్రాస్త్రాలను ఎవరు ప్రయోగించినా వాటి వల్ల నీ కుమారుని శరీరం నుండి చిందే ఒక్కొక్క రక్తపు చుక్క నుండి వేలాది ప్రతిరూపులు జన్మిస్తారు. అంతమందిని సంహరించి నీ కుమారుని శరీరం నుండి రక్తము నేలపై చిందకుండా చేసినప్పుడు గాని అతనికి మరణం సంభవించదు అని చెప్పాడు. లోకంలో ఎవరినైనా రక్తం కారకుండా గాయపరిచి హతమార్చడం సాధ్యం కానకనుక రంభాసురుడు సరేనన్నాడు. అయితే ఒక హెచ్చరిక, ఈనాటి సూర్యాస్తమయంలోపునే నువ్వు నీ భార్యతో సంపర్కం చెంది నీ వీర్యాన్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టాలి. అప్పుడే నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు, లేదా నీకిచ్చిన వరం నిష్ప్రయోజనమైపోతుంది అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. రంభాసురుడు సంతానాపేక్షతో వడివడిగా తన రాజ్యానికి బయలుదేరాడు. అయితే అతడు ఎంత వేగంగా ప్రయాణం చేసినా ఆ సాయంకాలానికి తన రాజ్య పులిమర్లని కూడా సమీపించలేకపోయాడు. అటు చూస్తే అసుర సంధ్య వేళ తరుముకొస్తోంది. బ్రహ్మ ప్రసాదించిన వరం ఉపయోగం లేకుండా పోయేలా ఉంది. ఏం చేయాలా అని దిగులు పడుతున్న రంభాసురుడికి ఆ మార్గ సమీపంలో పచ్చిక మేస్తున్న ఒక మహిషి అంటే గేధ కనిపించింది. బ్రహ్మవరాన్ని ఎలాగైనా సాఫల్యం చేసుకోవాలన్న ఉద్దేశంతో రంభాసురుడు విధిలేక ఆ అసుర సంధ్యవేళ ఆ మహిషితో సంగమించాడు. తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయింది. రంభుడు సంతోషించి ఆ మహిషిని తన పాతాళ నగరానికి పట్టమహిషిని చేసి దాని రక్షణార్థం దున్నపోతులను కాపలా ఉంచాడు. ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగ్రుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుని గుండెల్లో బలంగా పొడిచింది. దానితో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు. తన భర్త అయిన రంభుడు తన కళ్లముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తుంటే దాని వెంటబడింది ఆ దున్నపోతు. నిండుగర్భంతోనున్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్షవిహార భూమిని చేరి అక్కడున్న యక్షులను శరణు కోరింది. యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు ఎలాగైతేనేం యక్షులు ఆ దున్నపోతును సంహరించారు. అనంతరం యక్షులు ఆ రాజమహిషాన్ని ఓదార్చి రంభాసురుని మృతదేహాన్ని చితిపైకి చేర్చి నిప్పుబెట్టారు.
తన ప్రాణనాథుని పార్థివదేహం అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోతుంటే చూసి తట్టుకోలేక ఆ రాజమహిషి పరుగుపరుగున వచ్చి రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తుండగా ఆ చితిమంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు. వాడే రంభాసురుని కుమారుడు, మహిషా రాక్షస సంగమ సంజాతుడు. మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళ రాజ్యానికి పట్టాభిషక్తుడయ్యాడు. బ్రహ్మవర ప్రభావంచేత పుట్టిన మహిషాసురుడు అమిత బలపరాక్రమవంతుడయ్యాడు. ఇంద్రజాలాది రాక్షస విద్యలతో పాటు మరెన్నో మంత్ర తంత్ర శస్త్రాస్త్ర విద్యలన్నింటిలోనూ విశేష ప్రజ్ఞావంతుడయ్యాడు. నిరంతర రక్తపార ప్రియుడై తన దేహరక్తాన్ని అమితంగా పెంచుకున్నాడు. రంభాసురుడి అనంతరం రాజ్యాధికారాన్ని చేపట్టిన మహిషాసురుడు పాతాళలోకంలోని ఇతర లోకాలైన గంధర్వ, యక్ష, కిందర, సిద్ధ, సాధ్యాది లోకాల మీద దండెత్తి ఆ లోకాలన్నింటినీ జయించి సర్వసంపదలను హరించి తన రాజ్యానికి చేర్చుకున్నాడు. అష్టైశ్వర్యాలను కోల్పోయిన ఆయా లోకవాసులు బికారులై, నిర్భాగ్యులై, ఆకలి దప్పులతో అలమటించిపోయారు. దుర్భర దారిద్ర్యం ఆయా లోకాల్లో తాండవమాడింది. ఒక్క మాటలో చెప్పాలంటే అష్టైశ్వర్యాలకు నిలయమైన లక్ష్మీదేవి మహిషుని రాజ్యంలో కొలువుతీరినట్లయింది. అలా సర్వసంపదలను చేకూర్చుకున్న మహిషుడు అమరుల రాజధాని అమరావతి మీద దండెత్తాడు. ఇంద్రాది దేవతలు మహిషునితో పోరుకు తలపడ్డారు. వారు ప్రయోగిస్తున్న అనేక శస్త్రాస్త్రాలు మహిషుని శరీరాన్ని గాయపరిచి అతడి రక్తం నేలచిందింది. అలా చిందుతున్న ఒక్కొక్క రక్తపు బొట్టులోంచి వేలాది మంది మహిషులు పుట్టి దేవతలను హింసించసాగారు. దేవతల ఆక్రందనలతో మహిషుల అట్టహాసాలతో దేవలోకం కంపించిపోయింది. ఇక ఇంద్రాదులు తాము మహిష సైన్యాన్ని ఎదిరించి నిలవలేమని నిశ్చయించుకుని మహిషుల కళ్ళుగప్పి పారిపోయి భూలోకంలో రహస్యంగా తలదాచుకున్నారు. దేవతల సర్వసంపదలకి కారణమైన కామధేనువు, కల్పవృక్షం, ఇతర సంపదలు మహిషరాజ్యానికి తరలించబడ్డాయి. నారదుడు సరాసరి మహిషాసుర రాజ్యానికి వెళ్లాడు. మహిషుణ్ణి కుశల ప్రశ్నలతో పరామర్శించి, ఆహా, వైభవమంటే నీదేనయ్యా మహిషాసురా! అష్టైశ్వర్యాలు నీ రాజ్యంలో కొలువుతీరాయి. కుబేరుడు కూడా ఈనాడు కడుదీనుడై ఏ మారుమూలో తలదాచుకున్నాడు కదా అన్నాడు. మహిషుడు త్రుళ్ళిపడి, ఆ, కుబేరుడు కనిపించాడా అని అడిగాడు ఆతృతగా. నారదుడు నిట్టూర్చి, ఒక్క కుబేరుడే ఏమిటి, ఇంద్రాది దేవతలంతా నీ పరాక్రమధాటికి తాళలేక భూలోకానికి చేరి రహస్యంగా కాలక్షేపం చేస్తున్నారు. అక్కడ ఉండకపోదురు. కాని వారు చీకూచింతా లేకుండా రోజులు గడపడానికి అనువుగా భూలోకం సకల సంపదలతో సుభిక్షంగా ఉంది కదా. అసలా మాటకొస్తే యుద్ధం చేసి లోకాలన్నీ జయించి నువ్వు కొల్లగొట్టిన సంపద ఒకెత్తు, భూలోక సంపదంతా ఒకెత్తు. ఈ 14 భువనాలలోనూ నిరాశ్రయులైన వాళ్లందరికీ ఆశ్రయమిచ్చేది, ఆదరించేది ఆ భూలోకమే గదా అన్నాడు. అయితే ఆ భూలోకాన్ని కూడా కొల్లగొట్టి దేవతలను దిక్కులేని వాళ్లను చేస్తాను. అలా దిక్కుమొక్కులేక వేరే దారి తెన్నులేక బయటపడే దేవతల మీద పగ తీర్చుకుంటాను, అసురజాతి వైరాన్ని సాధిస్తాను అంటూ అప్పటికప్పుడే భూలోకం మీద దండయాత్ర ప్రకటించాడు. మహిషుడి సేనాగడాలకి భూలోకవాసులు తాళలేకపోయారు. దుర్భర పరిస్థితులను భరించలేక తపస్సిద్ధి పొందిన మునులు, మహర్షులు దేవతల వెంట సత్యలోకానికి వెళ్లి ముల్లోకవాసులు పడుతున్న బాధలను బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు. బ్రహ్మవారి దీనాలాపనలకు చలించిపోయి, నేను సృష్టికర్తను మాత్రమే, జీవుల వృద్ధిక్షయాలు నా చేతుల్లో లేవు కనుక వృద్ధి క్షయకారకులైన విష్ణు, మహేశ్వరులనే తరుణోపాయం చూపించమని వేడుకుందాం పదండి అంటూ వాళ్లందర్నీ వెంటబెట్టుకుని వైకుంఠానికి వెళ్లాడు. నేను పోషణకర్తని మాత్రమే, సమయ సందర్భానుసారం నేను కొందరు అసురులని సంహరించినా అసలు సంహారకర్త సదాశివుడు కనుక మహిషాసుర సంహారానికి తరుణోపాయం చూపించమని ఆయన్నే అడుగుదామంటూ విష్ణుమూర్తి వారందరితో కలిసి కైలాసానికి బయల్దేరాడు. కైలాసంలో సదాశివుడు యోగ తపస్సులో ఉన్నాడు. అది గమనించి బ్రహ్మాది దేవతలంతా పరమేశ్వరుడిని అనేక విధాల ప్రార్థించారు. వారి ప్రార్థనలు ఫలించి శివుడు తపస్సు చాలించి కళ్ళు తెరిచి వారిని వీక్షించాడు. పరమేశ్వరా, ముల్లోకాలకు ఆదిపురుషుడవు, మూలపురుషుడవు నీవే. నీ సంకల్పశక్తికి మించినదేదీ ఈ సృష్టిలోనే లేదు. మహిషాసురుని మదబలముచేత ముల్లోకాలు కొల్లగొట్టబడినవి. సర్వసంపదలు వాడి పరము కాగా ముల్లోకవాసులు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తూ దీనాతిదీనంగా విలపిస్తున్నారు. కనీసం వారు తమ వేల్పులకు మొరబెట్టుకునే వీలు కూడా లేకుండా ఆ రాక్షసుడు సర్వదేవతా ఆలయాలను, దేవతామూర్తులను ధ్వంసం చేయించాడు. ఆ మహిషుడి జన్మరీత్యా వాడిని సంహరించడానికి మానవ, దానవ, దైవాతీతమైన మరొక మహత్తర మహిమాన్విత శక్తిరూపం అవతరించాల్సిన అవసరం ఉంది. అవతారులకే ఆది అవతారివైన నువ్వే తరుణోపాయం ఆలోచించి ముల్లోకాలను మహిషుని బారినుండి రక్షించక తప్పదు. పాహిమాం పరమేశ్వరా, పాహి పాహి అంటూ దేవతలు, మానవులు అతి దీనంగా ప్రార్థించారు.
వారి దీనాలాపనలకు ద్రవించిపోయిన మహేశ్వరుని నేత్రాలు మహిషుని పేరాగ్రహావేశాలతో ఎర్రబారాయి. ఆయన వదనం రౌద్రపూరితమైంది. అవును, మహిషుని వధించడానికి ఆ మహాశక్తి ఆవిర్భవం తప్పదు. ఆ శక్తిసకల దేవత శక్తి చేరికతో మహాశక్తిగా అవతరించక తప్పదు అంటూ మహేశ్వరుడు రౌద్రపూరిత స్వరంతో ప్రకటిస్తూ బ్రహ్మ విష్ణాది దేవతలనందర్నీ ఉగ్రపూరితులని గావించాడు. అప్పుడు మహేశ్వరుని దేహము నుండి ఒక దివ్యతేజస్సు ఆవిర్భవించింది. విష్ణుమూర్తి దేహము నుండి కూడా ఒక దివ్యతేజస్సు ఆవిర్భవించింది. విష్ణు మహేశ్వరుల నుండి ఆవిర్భవించిన తేజస్సులు ఏకమైన ఏకైక తేజోస్వరూపమై దశదిశలా వ్యాపించింది. ఆ ఏకైక దివ్యతేజస్సును పరాశక్తిగా గుర్తించిన ఇంద్రాది దేవతలు, మునులు ఆమెని అనేక విధాల ధ్యానస్తోత్రాలు చేత ప్రార్థించారు. అప్పుడా తేజస్సు తేజోరూపమైన దివ్యస్త్రీ స్వరూపంగా ఆవిర్భవించింది. అప్పుడు బ్రహ్మ, విష్ణుమహేశ్వరులు, ఇంద్రాది దేవతలు తమ దివ్యశక్తులను ఆమెకి ప్రదానం చేస్తూ ఆమెకొక విశిష్ట ఆకృతిని కల్పించారు. ఆ విరాట్ స్వరూపిణి ఆకృతి ఏ విధంగా ఏర్పడిందంటే, శివుని తేజముచేత ముఖము, విష్ణు తేజముచేత హస్తములు, యముని తేజముచేత శిరోజములు, బ్రహ్మదేవుని తేజముచేత పాదములు, సూర్యతేజముచేత కాలివ్రేళ్లు, వసువుల తేజముచేత చేతుల వ్రేళ్లు, అగ్నితేజముచేత త్రినేత్రములు, సంధ్యాదేవి తేజముచేత కనుబొమ్మలు, వాయుదేవుని తేజముచేత చెవులు, ఇతర దేవతా తేజములచేత మిగిలిన శరీరభాగము ఏర్పడి ప్రకాశవంతమైన మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెను పరాశక్తిగా గ్రహించి దేవతలందరూ మహదానందంతో ఆమెని కీర్తించారు. అప్పుడు పరమేశ్వరుడు, దేవి, ఇదిగో శత్రుభయంకరమైన నా త్రిశూలం, ఈ ఆయుధాన్ని పరిగ్రహించు. తన త్రిశూలమును ధారాదత్తం చేశాడు. ఆ త్రిశూలం ఫేల్ఫెళార్భాటాలతో ప్రళయ ప్రభంజనంలా నిప్పులు విరజిమ్ముతూ తలతల మెరుస్తూ వెళ్లి దేవి హస్తాన్ని అలంకరించి శాంతించింది. విష్ణువు తన చక్రమును ధారాదత్తం చేస్తూ, దేవి, రాక్షస సంహారకారిణి, శత్రుదుర్భేద్యమైన ఈ చక్రాయుధాన్ని స్వీకరించు అన్నాడు. విష్ణు చక్రాయుధం కోటి సూర్య ప్రభాసకాంతులు విరజిమ్ముతూ గిరగిరా తిరుగుతూ దూసుకువెళ్లి దేవి హస్తాన్ని అలంకరించి తన ప్రతాపాన్ని ఉపసంహరించుకుంది. అప్పుడు బ్రహ్మదేవుడు జ్ఞానస్వరూపమైన తన కమండలాన్ని ధారాదత్తం చేశాడు. అంతటా అగ్నిదేవుడు తన ప్రచండ దావాగ్నిశక్తిని, వరుణుడు శంఖము, పాశాలను, దేవేంద్రుడు వజ్రాయుధాన్ని, యముడు తన కాలదండమును, విశ్వకర్మ చండప్రచండమైన గండ్రగొడ్డలిని, సముద్రుడు అభేద్యమైన కవచమును, కమలమాలికను, హిమవంతుడు భయంకరాకృతిగల సింహవాహనమును, కుబేరుడు మధ్యపాత్రను, ఆదిశేషుడు నాగమణిహారమును, ఇతర దేవతలు తమ తమ శక్తి ఆయుధాలను దేవికి సమర్పించారు. ఆ ఆయుధశక్తితో బలసంపన్నురాలైన దేవి ప్రచండ భీకర రూపిణి అయి వీరావేశంతో ఊగిపోతూ భీకర భయంకర అట్టహాసాలు చేసింది. ఆమెయే మహాశక్తి, ఆవిడే ఆది పరాశక్తి, మహిషాసురమర్ధని. ఆ దేవి నిప్పుడు రాలుస్తూ ఊగిపోతూ జ్వాలలు వదులుచుంటే ఆ ప్రచండ శక్తిరూప పదఘట్టనలకి ముల్లోకాలు దద్దరిల్లిపోయాయి. భూమి విలవిలా కంపించసాగింది. సముద్రాలు నిలువెత్తున ఉప్పొంగసాగాయి. ఆ ఆదిశక్తి భీకర రూపానికి భయభ్రాంతులైన ముల్లోకవాసులు భీతితో ఆమెను స్తుతిస్తూనే జయహో జగన్మాత, జయ జయహో మహాశక్తి అంటూ జేజేలు పలకసాగారు. సంహారం, మహిషాసుర సంహారం యావన్మంది పెద్దపెట్టున ఏకకంఠంతో నినదించారు. ఆ తల్లి వారి అభ్యర్థనలకు తలపంకిస్తూ ఉన్మత్త ఆవేశంతో ఊగిపోతూ అసురా, మహిషాసురా అని గాండ్రించింది. 14 భువనాలు దద్దరిల్లిపోయేలా ఆ ప్రళయకాల గర్జన వినిపించి మహిషాసురుడు అదిరిపడ్డాడు. అదే సమయంలో 3,000,000 దేవతలు ఆ మహాశక్తికి రణోత్సాహాన్ని రేకెత్తించడానికి డప్పులు, ఢమరుకాలు, ఢంకాలు ఢమఢమ వాయిస్తూ అనేకనేక శంఖారావాలు ఊదుతూ యుద్ధ వాతావరణాన్ని హోరెత్తించారు. వారి ఢంకా ఢమరుక భేరీనాదాల ప్రళయఘోష పాతాళలోకాన్ని దద్దరిల్ల చేసింది. మృత్యుంజయుడు శత్రుభయంకరుడైన ఈ మహిషాసురుని మీద రణనినాదాలు జరపగలవారు ఈ ముల్లోకాల్లో ఉన్నారా? ఎవరు? ఎవరిదా ఆ రణభేరి అంటూ ఖుంకరించాడు మహిషాసురుడు. అంతలో ఓ అసురుడు భయభ్రాంతులతో పరిగెత్తుకొచ్చి ఆయాసంతో రొప్పుతూ, ప్రభూ, అది ఆడదో ఆదిశక్తో, ఆ మహాశక్తి ప్రళయ భీకర స్వరూపంతో ఆవేశకావేశ ఉన్నత గర్జనలతో మనలోకం వైపే కదిలివస్తోంది. దేవతలంతా భేరీ నినాద ఢంకా ఢమరుక శంఖారావాలతో
ఆ శక్తిని రెచ్చగొడుతున్నారు. ప్రళయమే మన వైపు కదిలి విరుచుకుపడబోతున్నట్లుంది ప్రభూ అని విన్నవించాడు భయంతో వణికిపోతూ. ప్రళయమా, ప్రభంజనమా అంటూ మహిషుడు దిగ్గున లేచి, చామరాసురా, కరాళాసురా, మీరంతా మీ సేనావాహినులతో రణభూమికి కదలండి. మీ మాయా రాక్షస విద్యా ప్రదర్శనలతో, అట్టహాస ఘోషలతో ఆ మహాశక్తిని, ఆమె వెన్నంటి వస్తున్న దేవతాసేనా సమూహాన్ని నిలువరించి శత్రుమూకలను చీల్చి చెండాడండి అని ఆజ్ఞాపించాడు భీకరస్వరంతో. జైహో మహిషాసురా, జైహో పెద్దపెట్టున నినాదాలు చేస్తూ అసుర సేనలు సముద్ర ఘోషల ఘాండ్రింపులు చేస్తూ యుద్ధభూమికి బయల్దేరాయి. అసుర సైనికుల ఆర్భాటాలతో అంతరిక్షమందంతటా ధూళి సుడిలు తిరుగుతూ కమ్ముకుపోసాగింది. ఆ ధూళి సుడిలను చూస్తూ ఆ దుమ్ము పొరల వెనుకున్న రాక్షస సేనావాహిని కనిపించకపోవడం చేత దేవతలంతా బెంబలేత్తిపోయారు. అప్పుడు అమ్మవారు ఒక్కసారిగా తన నాసికాపుటాలను అనంతంగా పెంచి ఆ ధూళి సుడిలను ఒక్క ఉదుట్ట పీల్చివేసింది. అప్పుడు తమ కళ్ల ముందు కనిపించిన అమ్మవారి ఉగ్రస్వరూపాన్ని చూస్తూ రాక్షస సమూహం యావత్తూ నిశ్చేష్టులైపోయారు. ఆమె దశబాహువులను అలంకరించి ఉన్న త్రిశూల, చక్ర, శంఖ, గద, ఖడ్గ, పరసు పాసాడి దివ్యాయుధాలు ధగధగ మెరుస్తూ రాక్షస సేనలను భయకంపితులు గావించాయి. ఈ ఆదిశక్తి మామూలు శక్తి కాదు ప్రభూ, రాక్షస కులాన్ని నాశనం చేయడానికి అవతరించిన మహమ్మారిలా ఉంది ప్రభూ అంటూ రాక్షసులు భయంతో గగ్గోలు పెట్టారు. ఆదిశక్తైనా ఆడదేగదా, ఒక్క పెట్టున ఆ శక్తి మీదకి లంఘించండి, ఆమె హస్తాలు తెగనరకండి, ఆ సింహాన్ని సంహరించండి అని ఆజ్ఞాపించాడు. చామరాసురుడు భీకరస్వరంతో మరుక్షణం రాక్షసులు జైహో మహిషాసుర, జైహో అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ మహాశక్తి మీదికి లంఘించి ఖడ్గాలు, బాణాలు, గదలు పెద్దపెట్టున ప్రయోగించారు. అమ్మవారు ఒక్కసారిగా హుం అంటూ హుంకారం చేసింది. ఆ హుంకార జ్వాలకి ఆయుధాలన్నీ రెప్పపాట్లు భగ్గున మండి బూడిదైపోయాయి. ఆమె నుండి నవదుర్గలు అవతరించి వారిని ఎదుర్కొన్నారు. ఆ భీకర యుద్ధంలో దేవతలు కూడా రాక్షసులను ఎదుర్కొన్నారు. అమ్మవారి వాహనమైన సింహరాజం భీకరంగా గర్జిస్తూ దొరికిన రాక్షసులను దొరికినట్లు గొంతులు కొరికి గుండెలు చీల్చి సంహరించసాగింది. అప్పుడు రాక్షస సేనానాయకులు తమ ఆయుధాలు అమ్మవారి మీద ప్రయోగించసాగారు. అప్పుడు అమ్మవారు రౌద్రాకారంతో గర్జిస్తూ ఆ మహిషాన్ని బంధించడానికి పాశమును దాని కొమ్ముల మీదకి విసిరింది. బాణాలు శరపరంపరగా కురిపించింది. అప్పుడు మహిషుడు తన ఆకారాన్ని నిలువెత్తున పెంచుకుంటూ పర్వతాలను పెకలించి అమ్మవారి మీదకి విసరగా ఆమె ధనుర్బాణాలతో వాటిని తుత్తినీయలు చేసింది. అంతటా అమ్మవారు చక్రాయుధ ప్రయోగంతో మహిషులందర్నీ ఒక్క వేటుతో సంహరించి వారి నుండి కారుతున్న రక్తాన్నంతటినీ నాలుకతో పీల్చివేసింది. అప్పుడు మహిషాసురుడు రెచ్చిపోతూ, మాయావిని చూడు, నిన్నేం చేస్తానో ఖడ్గాని చూసి ఆమె మీదకి లంఘించబోయాడు. మూష మహిషాసురా, సర్వజగద్రక్షకినైన నాముందా నీ ప్రగల్భాలు అని గర్జించి ఎడమ పాదాన్ని విసురుగా లేపి మహిషుణ్ణి తన నాలికపైన పడేసి కాలుతో కదలకుండా అణగద్రొక్కి త్రిశూలముతో వాడి గుండెల్లో ఒక్క పోటు పొడిచింది. మహిషి శరీరం నుండి ఉవ్వెత్తున ఎగిసిన రక్తధారలను అమ్మవారు తన నాలుకతో పీల్చివేస్తుండగా వాడు ఆమె పాదం క్రింద గిలగిలలాడుతూ తన ఆయుధంతో పోరాడసాగాడు. అంతటా అమ్మవారు మహిషా అని గర్జించి ఒక్క చేత వాడి శిరోజాలు పట్టి మరో చేత ఖడ్గంతో వాడి తల నరికి పారేసింది. అమ్మవారి చేత ఉన్నవాడి ఖండిత శిరోజం నుండి కారుతున్న రక్తధారలను అమ్మవారు యావత్తూ తాగేసింది. అంతటితో మహిషాసురుడు మరణించి విగతజీవుడయ్యాడు. జయహో మాతా మహిషాసురమర్దిని, జయహో అంటూ బ్రహ్మాది దేవతలంతా బ్రహ్మానందంతో జయజయధ్వానాలు చేశారు. దేవతలు అంతరిక్షం నుండి అమ్మవారిపై పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు జయగీతికలు ఆలపించారు. అప్పుడు ఇంద్రాది దేవతలు, అమ్మా జగద్దోద్ధారిణి, మహిషాసుర సంహారంతో దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం నీవు మహిషాసుర మర్దినిగా దుర్గగా ఈ జగత్తును అవతరించమని ప్రార్థిస్తున్నాం
భక్తాభీష్ట వరప్రదాయినిగా, కామేశ్వరిగా, అపరాజితగా నీవు ముల్లోకవాసులను నీ కరుణా కటాక్ష వీక్షణాలతో అనుగ్రహించుమాతా అని ప్రార్థించాడు బ్రహ్మ. ఈ కథ విన్నారు కదా? ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మీ అందరికీ ధన్యవాదాలు.